ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వాంగీబాత్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. సో అది మనందరికీ తెలుసు కదా, కర్ణాటక స్పెషల్. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, ఈజీగా చూసేయండి. ఇలా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఎర్రమిరపకాయలు, కొంచెం నువ్వులు, కొంచెం సగం ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో. వీటన్నిటిని మనము 1 by 1 అన్నీ కలిపి ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏంటి అంటే ఆయిల్ లేకుండా నార్మల్గా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసిన తర్వాత వీటిని మనము గ్రైండ్ చేయాలి. దీంట్లోనే మనము కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసి వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ నేను వేసాను. కొంచెం ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇన్ కేసు ధనియాల పొడి ఉన్నా కూడా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ధనియాల పొడి ఉంది, నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం నేనైతే జీలకర్ర వేసాను, కొంచెం ధనియాల పొడి ఉంది, ధనియాల పొడి వేసాను అనమాట. సో కొంచెం పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసి, ఇది కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఎర్రమిరపకాయలు వేసుకోవాలన్నమాట. వీటితో పాటు ఎర్రమిరపకాయలు ఫస్టే వేసేస్తే అవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో అందుకే ఇవన్నీ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత మనము ఎర్రమిరపకాయలు వేయాలన్నమాట. ఎర్రమిరపకాయలు వేసి వీటిని కూడా మనం అన్నీ కలిపేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనకైతే వాంగీబాత్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసేసుకుంటే మనకి నార్మల్గా డైరెక్ట్గా వాంగీబాత్ పౌడర్ అని కూడా ప్యాకెట్స్లో దొరుకుతుంది. సో అలా కావాలంటే కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనికి సరిపడా సాల్ట్ అయితే నేను వేసాను. ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మిక్సీ చేసుకోవాలి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి దీంట్లోనైతే నేను వంకాయలు చిన్న చిన్న కట్ చేసుకొని పీసెస్ లాగా వేసేస్తున్నాను అనమాట. ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేస్తాం కదా మనము, వంకాయలు నల్లపడకుండా. సో అలా ఈ వాటర్లో వేసేయాలన్నమాట. ఆల్రెడీ నేను అన్నం వండి చల్లార పెట్టేసుకున్నాను అనమాట. సో అన్నం మనం వండేసుకొని చల్లార పెట్టేసుకోవాలి, సో దట్ మనకి పొడి పొడి ఉంటుందన్నమాట చల్లన్నం అయితే. సో ఇవన్నీ ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట వంకాయలు అయితే. సో ఇదే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ కూడా మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కర్రీస్లో వేసుకోవచ్చు, పొడి కర్రీలో, లేకపోతే సేమ్ ఇలానే మనము వంకాయ ప్లేస్లో మనం క్యాప్సికమ్ వేసి కూడా క్యాప్సికమ్ రైస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి అది కూడా. సో ఇంకా దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే పొడి మనకైతే రెడీ అయిపోయింది. ఒక దాంట్లో తీసి పెట్టేసుకోవాలన్నమాట పొడి. చింతపండు చాలా అంటే చాలా కొంచెమే పడుతుందన్నమాట. కొంచెం చింతపండు రసం వేసుకోవాలి మనము పులుపు కోసము. సో ఇప్పుడు పొడి అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ప్రాసెస్లోకి బాండీ అయితే తీసుకున్నాను. బాండీలో మనకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం మసాలా వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవాలి. ఇవి మనము గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ మనకు అలా ఘాటు ఎక్కువ కావాలి, మసాలా ఫ్లేవర్ ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళకి దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. మనము మిక్సీ చేసేటప్పుడు, పొడి మిక్సీ చేసుకునేటప్పుడు. సో అలా చాలా ఘాటు అవసరం లేదు, జస్ట్ ఘాటు తగిలితే సరిపోతుంది అని అనుకుంటే ఇలా మనము పోపు వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. సో ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం మసాలాలు వేసుకున్న తర్వాత పసుపు వేసాను నేను. పసుపు వేసిన తర్వాత మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్నంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం పోపు వేగిన తర్వాత మనము కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వంకాయ ముక్కలు, చిన్న చిన్న పీసెస్, ఆ పీసెస్ కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకున్న తర్వాత మనము పీసెస్ని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మనకు ఎలాగో వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి కదా. సో వంకాయ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత వాటిని మగ్గించుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పొడి వేసేసి అన్నం వేసేస్తే మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. వాంగీబాత్ రెసిపీ అయితే చాలా ఈజీ రెసిపీ.
ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అలా కజీరా రైస్ అలా అంటే కాకుండా ఇలా కూడా మనము డిఫరెంట్ రైస్ రెసిపీస్ ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా నా ఛానల్ రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే డిఫరెంట్ రెసిపీస్ అమ్మమ్మ నానమ్మ కాలం లాంటి అప్పటి నుండి మనము వాళ్ళు చేసిన రెసిపీస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. సో వెళ్ళి విజిట్ చేయండి నా ఛానల్లో వీడియోస్. అండ్ చాలా ఇంకా డే ఇన్ మై లైఫ్, షాపింగ్, అలాగే మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కానీ అన్నీ ఉన్నాయి వీడియోస్, తప్పకుండా చూడండి. సో ఇవన్నీ వేగిపోయాక మనమైతే ఇందులో మనము పొడి అంటే మనకి ఎంత పడుతుందో అంత చూసి వేసుకోవాలన్నమాట. టేస్ట్కి తగ్గట్టు కారము ఘాటు అవన్నిటికి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పప్పులు ఎర్రమిరపకాయలు అన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేసు మనం కారం ఎక్కువ తినము అని అనుకుంటే ఈ పొడి కొంచెం వేసుకొని కొంచెం ఎర్ర కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఘాటు ఎక్కువ ఉండకుండా నార్మల్గా ఉంటుంది. సో కొంచెం పొడి వేసాను నేను, మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ పడితే మళ్ళీ వేస్తాను అనుకున్నాను. సో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు పేస్ట్, సో ఆ రసం అయితే కొంచెం వేయాలన్నమాట. సో ఇది వేసిన తర్వాత దీన్నంతా మనం మగ్గించుకోవాలన్నమాట. దీన్నంతా మనం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మనము రైస్ వేసుకోవడం అనమాట. నేనైతే రైస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను అన్నాను కదా, ఆ రైస్ అయితే మనమైతే దీంట్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం మిక్స్ చేస్తూ మనము ఆ పొడి మనకి ఇంకా చింతపండు రసం ఏమైనా పడుతుందో చూసుకుంటూ వేయాలన్నమాట. నేను ఈ పొడి నేను టేస్ట్ చూశాను ఒకసారి మిక్స్ చేసిన తర్వాత. కొంచెం మనకేమనిపిస్తుందంటే ఘాటు సరిపోతుంది, బట్ కారం తక్కువైంది అనిపిస్తుంది అనుకోండి. ఇన్ కేస్ అలా అనిపిస్తే మనం ఇంకొంచెం చింతపండు పులుసు వేసేసి మనం కొంచెం నార్మల్గా చిల్లీ పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, ఇది పొడి కాకుండా నార్మల్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అలా మనం చిల్లీ పౌడర్ వేసుకొని మనము మిక్స్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో నేనైతే కొంచెం పొడి వేసాను, కొంచెం పొడి వేసి అలాగే కొంచెం చింతపండు రసం వేసేసి కొంచెం ఎర్రకారం వేసాను అనమాట. సో ఎర్రకారంలో ఆల్రెడీ ఉప్పు కలిసే ఉందన్నమాట, కలిపే పెట్టాము. సో అది వేసిన తర్వాత మళ్ళా కొంచెం సాల్ట్ వేసాను. సో ఆ ఎర్రకారం, సాల్ట్, ఈ పొడి, మళ్ళీ కొంచెం చింతపండు రసం వేసాను అనమాట. వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేశాను. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇంకా లాస్ట్కి తెలిసిందే కదా మన ఫేవరెట్ అయిన కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. సో యమ్మీ వాంగీబాత్ అయితే రెడీ అయిపోయిందనమాట. సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో వాంగీబాత్ పౌడర్ అలాగే వాంగీబాత్ రైస్ అనేది అయితే తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్